శ్రద్ధగా చేసే ఆత్మదర్శనాన్ని సాధనాల్లో గొప్పదిగా చెబుతూ ఉన్నప్పుడు దానికి రాజసత్వాన్ని తామసత్వాన్ని ఎలా చెబుతారు అనే ప్రశ్న కలగవచ్చు. దానికోసమే భగవంతుడు ఇలా సమాధానం చెప్తున్నాడు. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషః యో యశ్రద్ధ సయేవ సః. భరతవంశంలో పుట్టిన ఓ అర్జున, ప్రతి ఒక్కడి శ్రద్ధ కూడా సత్వానురూపం అయి ఉంటుంది. ఈ పురుషుడు శ్రద్ధామయుడు. ఎవడు ఎటువంటి శ్రద్ధ గలవాడై ఉన్నాడో అతడే అయి ఉన్నాడు. ప్రతి ఒక్క ప్రాణి సమూహానికి సత్వానురూపమై అంటే వారి వారి అంతఃకరణాన్ని బట్టి, ఆయా సంస్కారంతో కూడిన అంతఃకరణానికి తగినటువంటి శ్రద్ధ కలుగుతూ ఉంటుంది. ఆ మాట చెప్పడంతో మనకేమి తెలిసింది అంటే సంసారి అయిన ప్రతి జీవుడు శ్రద్ధామయుడే అని తెలిసింది. ఒకరిద్దరికి ఉండకపోవచ్చేమో కానీ ప్రతి ఒక్కడిలోనూ ఏదో శ్రద్ధ ఉండే ఉంటుంది కదా. ఎవడు ఎటువంటి శ్రద్ధ కలిగి ఉంటే ఆ జీవుడు ఆ శ్రద్ధను అనురూపమైనటువంటి సంస్కారం కలవాడే అవుతాడు. విషయం ఇలా ఉంది కనుకనే దేవతలు మొదలైన వారిని పూజించటం అనేటువంటి కార్యంతోనే, ఆ గుర్తుతోనే వారికి సత్వము మొదలైన నిష్టను అవస్థను అనుమాన ప్రమాణంతో నిశ్చయించి చెప్పాలి అనే విషయాన్ని భగవంతుడు చెప్పబోతున్నాడు ఇక్కడ. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాగ ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సాత్వికులు దేవతలను పూజిస్తారు. రజోగుణం కల రాజసులు యక్ష రాక్షసులను పూజిస్తారు. తక్కిన తామసులు ప్రేత గుణాలను భూతగణాలను పూజిస్తారు. సత్వావస్థను ఊహించి తెలుసుకోవటానికి దేవపూజ మొదలైనవే గుర్తులై ఉన్నాయి. ఎందుకంటే ఈ గుర్తులు ఆయా జీవుల స్వభావానికి అనుగుణంగా కలుగుతూ ఉంటాయి. తామసుడు రాజసుడి పని చేయలేడు కదా, రాజసుడు సాత్వికుడి పని ఎప్పటికీ చేయలేడు. అందువల్ల వీరు ఇటువంటి పని చేస్తున్నారంటే వీరిలో ఈ గుణం ఉండి ఉంటుందని అనుమాన ప్రమాణంతోనే తెలుసుకోవాలి. సాత్వికులు అంటే సత్వనిష్ఠులు, వారు దేవతలను పూజిస్తారు. రాజసులు యక్షులను రాక్షసులను పూజిస్తారు. తక్కిన తామసులు ప్రేతాలను భూతగణాలను సప్తమాతృకలు మొదలైన వారిని పూజిస్తారు. ఈ సప్తమాతృకులు బ్రాహ్మీ మొదలైన శాంతమూర్తులు కావు, దాన్ని అనుకోవకండి, అవి వేరే. ఇక్కడ ఉగ్రదేవతల గురించి క్షుద్రదేవతల గురించి చెబుతున్నారని తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మనం 9వ అధ్యాయం యొక్క 25వ శ్లోకంలో చెప్పుకున్నాం కదా. అక్కడ భూతాని అన్నప్పుడు తంత్రశాస్త్రంలో చెప్పిన దేవతలు అని చెప్పారు. ఇక 5వ శ్లోకంలో రాజస తామసుల నిష్ట అసుర సంబంధమైనది అనే విషయం చెప్పబోతున్నారు. పూర్వము శాస్త్రవిధిని విడిచి ఉన్నటువంటి సమయంలో సత్వము మొదలైన నిష్ఠా కార్యాన్ని బట్టి నిర్ణయింపబడుతుందని చెప్పారు. ఈ సత్వనిష్టలో అందరూ ఉండలేరు. వేల మందిలో ఎవడో ఒకడు దేవపూజ మొదలైన వాటిలో తత్పరుడై సత్వనిష్ట కలవాడై ఉంటాడు. ఈ మాట భగవత్పాదులు 1400 సంవత్సరాల క్రిందని చెప్పారు. అయితే చాలామంది రజోనిష్ఠులు తమోనిష్ఠులే అయి ఉన్నారు. అంటే ప్రపంచంలో వీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అది ఎలాగో భగవంతుడు చెబుతున్నాడు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఏ జనులైతే దంభాహంకారాలతో కూడిన వారై కామరాగ బలాన్వితులై శాస్త్రం చెప్పని ఘోరమైన తపస్సును చేస్తూ ఉన్నారో
శరీరంలో ఉండే భూత గ్రామాన్నే, శరీరంలో ఉండే నన్ను కూడా అవివేకులై కృషింపజేస్తూ ఉన్నారో వారిని ఆసుర నిశ్చయం కలవారు అని తెలుసుకో. ఇక్కడ రాజసులు మరియు తామసుల గురించి చెబుతున్నారని తెలుసుకోవాలి. వీరు శాస్త్రం చెప్పిన దాన్ని చేయకపోగా శాస్త్రం చేత అవిహితమైన దాన్నే చేస్తారు. అంటే శాస్త్రము విధించిన దాన్ని చేస్తారు. అందుకే అది ఘోరమైనది అని భగవంతుడు చెబుతున్నాడు. ఘోరం అంటే పీడాకరం ప్రాణినాం ఆత్మనశ్చ అని భగవత్పాదాచార్యులు అర్థం చెప్పారు. ఇతర ప్రాణులకు తమకు కూడా పీడను కలిగించే కర్మ ఏదైతే ఉందో అది ఘోరమైన కర్మ. రాజసులు మరియు తామసులు అటువంటి ఘోరమైన తపస్సును దంభంతోనూ అహంకారంతోనూ కామము రాగము అనే వాటితో కలిగిన బలంతోనూ కూడిన వారే చేస్తూ ఉంటారు. కామరాగం అంటే విషయాలందు అభిలాష, బలం అంటే ఎంతటి దుస్సాహసమైనా చేసి విషయాన్ని సాధించుకోవాలి అనే ఉత్సాహం. శరీరంలోని భూతగ్రామాన్ని అంటే ఇంద్రియ సమూహాన్ని మాత్రమే కాక సర్వకర్మలకు బుద్ధికి సాక్షి అయి శరీరంలో ఉంటూ నారాయణుని పిలువబడే పరమాత్మను కూడా కృషింపజేస్తూ ఉంటారు. అంటే భగవంతుడు శాస్త్రంలో చెప్పిన విధంగా చేయకపోవటమే భగవంతుడిని కృషింపజేయటం అని తెలుసుకోవాలి. పరమాత్మ విధించినది చేయకుండా, ఆయన నిషేధించిన దాన్ని విధించకుండా ఉన్నదానిని కూడా చేస్తూ ఉండే వారికి అనాత్మ బుద్ధి పెరిగిపోతుంది. వారు ఆత్మను కృషింపజేసుకుంటారు. దీనికి కారణం ఏమిటి అంటే వారి అవివేకమే. అవివేకులు అని చెప్పేందుకు భగవంతుడు అచేతసః అనే పదాన్ని ప్రయోగించాడు. ఈ అవివేకులు ఆసుర నిశ్చయం కలవారు. అంటే అసుర నిశ్చయము, అసుర స్వభావం కలవారు. అసుర అంటే రాక్షస స్వభావం. ఈ మాట భగవంతుడు ఎందుకు చెప్పాడంటే అసుర స్వభావాన్ని తెలుసుకొని పూర్తిగా విడిచిపెట్టేసేయి అని చెప్పేందుకోసమే చెప్పాడు. అసుర స్వభావం విడిచిపెట్టేయి. ఇక ఇప్పుడు ఆహారాదులను విడమరిచి భగవంతుడు చెప్పబోతున్నాడు. ఇక్కడ ఆహారాలను రస్యము, స్నిగ్ధము మొదలైన విధంగా 3 వర్గాలుగా చేసి అవి క్రమంగా సాత్విక, రాజస, తామస జనులకు ప్రియమైనవి ఉంటాయి అనే విషయాన్ని చెప్పబోతున్నాడు. రస్యము, స్నిగ్ధము మొదలైన ఆహారాలతో తమకు ఎక్కువ ప్రీతి దేని ఎందైతే ఉంటుందో ఆ ప్రీతిని బట్టి తమది సాత్వికమో, రాజసమో లేదా తామసమో తెలుసుకొని రజస్సును, తమస్సుకు లక్షణాన్ని తెలిపేటువంటి ఆహారాన్ని విడిచిపెట్టి సాత్విక ఆహారాన్ని గ్రహించాలని తెలిపేందుకోసమే ఈ విషయం చెప్పబడుతుంది. అలాగే యజ్ఞము మొదలైన వాటి యందు కూడా సత్వాది గుణభేదం ఆధారంగా 3 విధాలైన యజ్ఞం చెప్పబడుతోంది. ఇది కూడా రాజస, తామస యజ్ఞాలను విడిచిపెట్టి సాత్వికమైన వాటినే తీసుకొని అనుష్ఠించాలి అని చెప్పేందుకోసమే అని తెలుసుకోవాలి. ఇక త్రివిధ ఆహార యజ్ఞాలను గురించి, తపస్సును గురించి, దానాన్ని గురించి చెప్పిన 7వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఆకారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఓ అర్జున, ప్రతి ఒక్కడికి ప్రియమైన ఆహారం కూడా 3 విధాలై ఉంది. అంతేకాక యజ్ఞము, తపస్సు, దానము అనేవి కూడా 3 విధానాల్లో ఉన్నాయి. వాటి భేదాన్ని చెబుతాను విను. ప్రపంచంలో ఆహారం లేకుండా ఎవరు ఉండలేరు కదా. తినే ప్రతి ప్రాణికి ప్రియమైనది, కావలసింది కూడా ఆహారమే కదా. ఆహారం 3 విధాలై ఉంది. సామాన్యంగా ఈ ఆహార విషయంలో మనం ఎక్కువగా పట్టించుకోం. అంత ఆహారమే అనేస్తాం. అది అలా కాదు. మనం ఏది తింటామో అదే మనం అయి ఉన్నాం. కాబట్టి ఆహారాన్ని గురించి తప్పక తెలుసుకోవాలి. తెలుసుకొని సాధనకు సరిపోయే మంచి ఆహారాన్నే తీసుకోవాలి అనేదే భగవంతుడి అభిప్రాయం.
అందుకే ఆహారాన్ని గురించి చెప్పబోతూ అది 3 విధాలుగా ఉంది అన్నాడు. ఇదే విధంగా యజ్ఞము, తపస్సు, దానము కూడా 3 విధాలై ఉన్నాయి. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, భగవంతుడు సర్వకర్మ శ్రేష్టమైన యజ్ఞానికన్నా ముందు ఆహారాన్ని గురించే చెప్పాడు. దీన్ని బట్టి ఆహారం ఎంత ముఖ్యమైందో తెలుసుకోవాలి. ఆహ్రియతే ఇతి ఆహారః. ఆహారం అంటే అన్నం అని అర్థం. ఇక ఆహార విషయంలో సాత్విక భేదాన్ని భగవంతుడు ఇలా చెబుతున్నాడు. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః. ఆయస్సు, సత్వము, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి వీటిని వృద్ధి చేసే రస్యము, స్నిగ్ధము, స్థిరము, హృద్యము అనే ఆహారాలు సాత్వికులకు ప్రియమైనవే ఉన్నాయి. నాభిస్థః ప్రాణపవనః స్పృష్ట్వా హృత్కమలాంతరం. స్పృష్ట్వా హృత్కమలాంతరం. కంఠాత్ బహిర్వినిర్యాతి. కంఠాత్ బహిర్వినిర్యాతి. పాతుం విష్ణుపదామృతం. పీత్వా చాంబర పీయూషం. పునరాయాతి దేహినం. ప్రీణయన్ దేహమఖిలం జీవయన్ జఠరానలం. శరీర ప్రాణ యోరేవం వ్యాపారదాయురుచ్యతే. నాభిలో ఉండే ప్రాణవాయువు హృదయ పద్మాన్ని తాగటానికి బయటకు వస్తుంది. అలా వచ్చి ఆకాశంలో ఉండే అమృతాన్ని తాగి మళ్ళీ దేహంలోకి వచ్చి కలుస్తుంది. అలా కలిసి దేహాన్నంతా కూడా సంతోషపెడుతుంది, జఠరాగ్నిని జీవింపజేస్తుంది. ఈ విధంగా శరీరము మరియు ప్రాణము చేసే వ్యాపారానికే ఆయస్సు అని పేరు అని చక్కటి వ్యుత్పత్తితో చెప్పబడుతున్నటువంటి ఆయస్సు, సత్వము, బలము, ఆరోగ్యము, సుఖము, సంతోషము అనే వాటిని వృద్ధి చేసేవి. రస్యం అంటే రుచికరము, స్నిగ్ధం అంటే జిడ్డు కలవి, స్థిరము అంటే దేహంలో ఎక్కువ కాలం నిలిచి ఉండేవి, ఒక్కసారి తింటే చాలాసేపటి వరకు ఆకలి కాకుండా చేసేవి, హృదయానికి బాగా నచ్చేవి అయినటువంటి ఆహారాలు సాత్వికులకు ప్రియమైనవై ఉంటాయి. సాత్విక ఆహారం అంటే ఏ ఆహారాన్ని తీసుకోవటంతో ఆయస్సు పెరుగుతుందో అది ఆయస్సు పెరగటం అంటే ఆయాసం తగ్గించటం. కొన్ని ఆహారాలు తినటం వల్ల ఆయాసం పెరిగిపోవటం, ఊపిరాడకపోవటానికి కష్టం అవ్వటం అనేవి మనం చూస్తూ ఉంటాం కదా. అటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. తిన్న ఆహారం మనలో ఉత్సాహాన్ని పెంచాలి. ఆహారంతో బలం అంటే బుద్ధిశక్తి, మనశ్శక్తి, శరీర శక్తి కూడా పెరగాలి. శరీరము ఆహారంతో రోగరహితం అవ్వాలి, మనశ్శాంతి కలగాలి. తీసుకునే ఆహారంతో చేసే పని మీద అభిరుచి కలుగుతుంది. ఇటువంటి ఆహారాన్నే తీసుకోవాలి. ఆహారము ఎండిపోయి ఉండకూడదు, రసంతో కూడి ఉండాలి. కొద్దిగా జిడ్డు కూడా ఆహారంలో ఉండాలి. అంటే నూనె కానీ నెయ్యి కానీ తగిన మోతాదులో వేసుకోవాలి. మనం తీసుకునే ఆహారం మన దేహంలో రసాంశం అని ఉంది కదా, ఆ రసాంశంతో ఎక్కువసేపు నిలిచి ఉండాలి. చూడగానే మనస్సుకు సంతోషాన్ని కలిగించాలి. అటువంటి ఆహారాన్నే తీసుకోవాలి. కట్వామ్లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసశ్రేష్టాః దుఃఖశోకామయప్రదాః. అతిగా చేదైనవి, పుల్లవి, ఉప్పవి, ఉష్ణమైనవి, తీక్ష్ణమైనవి, రూక్షమైనవి, విదాహులైనవి అయినటువంటి ఆహారాలు దుఃఖాన్ని, శోకాన్ని, రోగాన్ని కలిగిస్తాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.